ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఇదంతా మా పిన్ని వల్లే వచ్చింది. ఏదో పాత తీపి జ్ఞాపకాలు నెవరు వేసుకుందా ఉంది. మీ అమ్మని ఆ టైంలో ఎలా చంపాను, మీ నాన్నని ఎలా నమ్మించాను అని చెప్తుంటే అది కాస్త మా బావ వినేశాడు. ఉగ్ర రూపం దాల్చి ఇలా ఇలా నా గొంతు పట్టుకున్నారు. ఆ క్షణమే నా పై ప్రాణాలు పైకి పోయాయి. అలా పోయినా బాగుండు. అలా అలా తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నప్పుడే నా గొంతు వదిలేసి వెళ్ళి గెస్ట్ హౌస్ కి వెళ్ళి విషం తాగాడు. ఇక నుంచి ప్రతి క్షణం ఆయన నన్ను ద్వేషిస్తూనే ఉంటారేమో భూమి, కానీ నేను మాత్రం ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన ప్రాణానికి నేను కాపలా కాస్తూ బ్రతికేస్తాను భూమి. తుడుచుకుంటావా నీ మొసలి కన్నీళ్లు? నువ్వు చెప్పిందంతా నేను నమ్మేస్తాననుకున్నావా? నాకు తెలుసు భూమి, నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన ఒక వీడియో చేశారు. అది చూడు. అప్పటికి కూడా నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి డైరెక్ట్ గా బావని అడుగు. ఇక నుండి నాకు బావే సుమా. ఏ జన్మలోనూ నీకు మాత్రం తండ్రి నవ్వరు అని చెప్పేశాడు. చూడు చూడు. మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు చనిపోతున్నానో తెలుసా? అపూర్వ అనే ఒక దుర్మార్గురాల్ని కళ్ళు మూసుకొని ఎన్ని ఏళ్లు నమ్మినందుకు. నా భార్య అవ్వడానికి, నా భార్య ఆస్తిపాస్తులు అనుభవించడానికి అపూర్వ నా ప్రాణమైన శోభాచంద్రను చంపేసింది. అది తెలుసుకోకుండా నేను గుడ్డిగా తననే భార్యగా చేసుకున్నాను. తన మాటే నమ్ముతూ వచ్చాను. అప్పటికే కేపీ భూమి చెప్తూనే ఉన్నారు, నా శోభను చంపింది అపూర్వే అని. ఇన్నాళ్ళు వాళ్ల మాటల్ని గుడ్డిగా కొట్టిపారేస్తూ వచ్చాను. ఈ విషయంలో కేపీ, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. నీకోసం చచ్చిన నా మీద తనలో ద్వేషం పెరిగేలా చేయండి. అలా అయినా ఆ తల్లిని దూరం చేసుకున్న పాపం కొంతైనా తగ్గుతుంది. అలాంటి కూతురు ఇక ఎప్పటికీ నాలాంటి కళ్ళు మూసుకుపోయి అపూర్వ లాంటి రాక్షసి చేతిలో మోసపోయిన వాడికి అస్సలు పుట్టకూడదు. మా మధ్య దూరం అలాగే ఉండాలి. అపూర్వ లాంటి దుర్మార్గురాలిని ఇన్ని రోజులు నమ్మినందుకు పశ్చాత్తాపంతో నేను చచ్చిపోతున్నాను. కాదు, పశ్చాత్తాపం కాదు. అలాంటి దాన్ని నమ్మినందుకు నాకు నేనే వేసుకుంటున్న శిక్ష ఇది. ఇప్పటికి కూడా నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి మీ నాన్నని అడుగు. కానీ ఒక్కటి, ఆ కెమెరాలో ఉన్నది మాత్రం చూపించుకు. ఆ వీడియో చూసి మీ అమ్మ జ్ఞాపకాలతో ఆయన తల్లడిల్లిపోయి మీద పెట్రోల్ పోసుకుని తగలబెట్టేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది భూమి. ప్లీజ్ ఆ వీడియో చూపించు.
చిన్నమ్మ అవమానించిన దానికంటే ఆయన్ని అనవసరంగా కాపాడానే అన్న ఆలోచనే నా మనసుని తొలిచేస్తుందమ్మా. ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు? నేనే టైం చూసుకొని వచ్చి నీకిద్దామనుకున్నాను. నీ కొడుకైంది ఇక నీకే మిగిలింది. ఏమన్నావు? అనాల్సిందే అన్నాను. అందరి దృష్టిలో నా మొగ్గుని చంపేసి నీ పక్కకు చేర్చాలనుకున్నాడు కదా. ఎలాంటి కొడుకసలు వాడు? పరాయిదాన్ని మొగ్గుని తెచ్చి అమ్మకి పక్కలో ఇంకొక్క మాట వాడి గురించి ఏమైనా అన్నావో ఈ దెబ్బ నీ చావుగా మారుతుంది. నోటికెంత మాటొస్తే అంత కూస్తున్నావే? ఏం చూసుకుని నీకింత పొగరు? డబ్బుందనా? డబ్బు కాదే ఉండాల్సింది, సంస్కారం. అది నా దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టే నా మొగ్గుణ్ణి నువ్వు గద్దలా తన్నుకుపోయినా బుద్ధిగా నోరు మూసుకొని కూర్చున్నాను. ఏంటే అన్నావు? నీ మొగుడా? ఎప్పుడే నీ మొగుడయ్యాడు? నాతో 2 పిల్లల్ని కన్నాకే. పెళ్ళా ఉండి కూడా పరాయి ఆడదాని దగ్గరకు వెళ్తే ఆడదాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకో. నా నోటితో చెప్పను. ఎందుకంటే నేనొక సంస్కారవంతురాలి కనుక. నువ్వొకటి గుర్తుపెట్టుకో. నేను వద్దనుకుంటున్నాను గనుక ఈరోజు నా మొగుడు నీ దగ్గరుంటున్నాడు. ఏం చూసుకుని ఇంత మిడిసి పడిపోతున్నావు? నీ దగ్గరున్న డబ్బు కూడా నీది కాదే, మీ అన్నయ్యది. ఇంట్లో పెత్తనం మీ వదినది. నీది బానిస బతికే.